ఐపీఎల్ సీజన్ మొదలైన వేళ క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఉక్కుపాదం మోపారు. క్రీడను జూదంగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. యాప్ను నిలిపివేసిన టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వేదికగా కొత్త వెబ్సైట్లతో మోసాలకు పాల్పడుతున్నారని, అటువంటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. కేవలం ఆన్లైన్ మాత్రమే కాదు, ఫామ్ హౌస్లు, రహస్య స్థావరాల్లో ఆఫ్లైన్ బెట్టింగ్లు నిర్వహించే స్థానిక బుకీలపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో జీవితాలను నాశనం చేసుకోవద్దని, బెట్టింగ్లో గెలిచేది కేవలం నిర్వాహకులు మాత్రమేనని గుర్తు చేశారు. స్టార్ట్ కాబోతుంది. ఆ స్టార్ట్తోనే మళ్ళీ బెట్టింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ ఒక సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందరు కూడా తెలుసు, మనము గత సంవత్సరం సే నో టు బెట్టింగ్ యాప్స్ తోని చాలా ప్రజా ఉద్యమంని నడిపించడం జరిగింది. దాని సక్సెస్ తోని ఒక బిల్ కూడా రావడం జరిగింది. ఏమైనా మళ్ళీ బిల్ వచ్చిన యాప్స్ ఆగిపోయావు, కానీ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా ముందు వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలా మంది బలి అయిపోయినారు, చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అయితే మనము ఆఫ్లైన్ కూడా చాలామంది రూమ్స్ తీసుకుని బయట ఊరికి వెళ్ళి అక్కడ కొంతమంది కలిసి అది కూడా చేస్తుంటారు. రేపటి